తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు, 1 తిమోతి అయినా, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వారు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవు నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు వారు పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపినైన నాయందు కనికరపరిచినట్లు నేను కనికరపడి తిని, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? అందరికీ బాగా వినండి. స్పష్టంగా నా వాయిస్ వినబడుతుందిగా? కొంచెం జాగ్రత్తగా విందాం, ఎందుకంటే మనం న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం కనుక. అపోస్తుడైన పౌలు మారిన విధానం ఒక నూతన వరవడి. అపోస్తుడైన పౌలు రాక సంఘానికి ఒక నూతన వరవడి. అపోస్తుడైన పౌలు గారి యొక్క మార్పు ఆ రోజుల్లో ఒక పెద్ద వింత. అపోస్తుడైన పౌలు గారి మార్పు సంఘానికే కాదు, సమాజానికే కాదు, పౌలు గారికే వింత. ఆయన గ్రాఫ్ ఏంటో చెప్తారు, తన ప్రొఫైల్ ఏంటో ముందుకు తెచ్చుకుంటున్నాడు. నాకు తెలిసి ఎంత యథార్థంగా తన బలహీనతలను ఒప్పుకునే భక్తులు ఏ జనరేషన్లో కనబడరేమో ఆ జనరేషన్లో తప్ప. వాళ్ళు ఎంతగా తమను తాము ఒప్పుకుంటున్నారు. మా ప్రొఫైల్ అంత చెప్పుకునేంత గొప్పదేం కాదు, మేము చెప్పుకునేంత మంచోళ్ళమేమీ కాదు. మా పరిస్థితులు, మా గతము, మా రోత, మా రాడికల్ నేచర్ ఏంటో మాకు తెలుసు. కానీ బాధ ఏంటంటే, ఇలాంటి వాడిని నా ప్రభువు నన్ను ఎలా భరించాడన్నదే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది అంటున్నాడు. ఆ ఒక్క మాట మీరు చూస్తున్నప్పుడు ఆ పదాల్లోనికి, ఆ కూర్పులోనికి, పౌలు గారి యొక్క ప్రభువుని అర్థం చేసుకున్న ఆ దృష్టికోణంలోకి మనం వెళితే పౌలు గారు గుర్తొస్తారు లేదో కానీ నా గ్రాఫ్ కూడా గుర్తు రావాలి. ఇంతకన్నా దారుణమైన వ్యక్తులం కదా మనం అని, ఇంతకన్నా ఘోరమైన వ్యక్తులం కదా. పౌలు గారిని భరించడమే కాదు, నన్ను అడిగితే మనకన్నా మంచోడు ఎవరో తెలుసా? పౌలు గారు. పౌలు గారి కన్నా 100 రొట్లు చెడ్డోళ్ళని ఎవరో చెప్పనా? మనమే. కాస్తో కోస్తో ధర్మశాస్త్రం ప్రకారం మంచివాడుగాను ప్రభు కృపలో ప్రధాన పాపిగా కనబడుతున్న ఆయనే తనను తాను సెలబ్రేట్ చేసుకుంటే నేను అడుగుతున్నాను, మన గురించికి గతం మాట్లాడుకుంటే ఏమన్నా మంచి ఉందా? మీ పేరెంట్స్ మంచోళ్ళా? ఎవరైతే ఉన్నారో మీ నైబర్స్ చుట్టూ మీరు ఎంతో కమ్యూనికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళు మంచోళ్ళ? వాళ్ళతో మీ కమ్యూనికేషన్ మంచిదా? మీ ఉద్యోగస్తులుగా ఉంటే మీ తోటి ఉద్యోగస్తుల్లో మీరు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మనం ఎలాంటి పనులు చేసాం మనకు తెలియదా? ఆయనకి తెలియదా? ఆయనకి సమస్తం ఎరుక. నువ్వు విద్యార్థి జీవితం అయితే నువ్వు కాలేజీకి వెళ్ళే దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ రోత కార్యక్రమాలు ఏంటో ఆయనకు తెలియదా? మనల్ని మనం చూసుకున్నప్పుడు దేవుని గ్రాఫ్ ముందు మనం పెట్టుకుంటే పౌలు గారు ఒక్కసారి కాదు మనం 100 సార్లు అన్నారు, ఇలాంటి ఓన్లీ 20-25 అంతా ఎలా భరించావు ప్రభువా? 24 భరించావు, 23 భరించావు, ఇప్పుడు 25 భరించావు. నాలో ఏముందని మళ్ళీ నాకు న్యూ ఇయర్ 26 ఇస్తున్నావు? నాకు నా మాటల్లో యథార్థత ఉండదు, నా చూపుల్లో యథార్థత ఉండదు.
ఒక మాట ఇచ్చి మాట నిలబడడంలో యథార్థత ఉంది, ఒక సంపాదనలో యథార్థత ఉంది. ఎవడి కోసమన్నా మాట్లాడమంటే కనీసం నాకు మంచిగా మాట్లాడడం కూడా రాదు, ఏ కొసాన కూడా నేను మెప్పించలేని ఈ బతుక్కి మళ్ళీ 26 ఎలా వేస్తున్నావు ప్రభువా? అందుకే ఈ మెసేజ్ యొక్క డీప్ లెసన్స్ మనకు అర్థమైతే, ఆయన లైఫ్లో నేర్చుకున్న గుణపాఠాలు మనకు అర్థమైతే, పౌలు గారే కాదు మనం కూడా కనబడతాం. ఇది చివరి వారం కనుక ఆయన దగ్గర ఒప్పుకోవాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి, ఒప్పేసుకుందాం. ఆయన దగ్గర కడుక్కోవాల్సినవి ఏమైనా ఉంటే కడిగేసుకుందాం. ఆయన దగ్గర ఎప్పటికీ మనలో ఉన్న మైనస్ మనకు కనబడకపోతే ప్రేయర్లో ఒక మాట అడుగుదాం, దేవా నా తప్పులేంటో నాకు కనబడట్లేదు, నాకు ఒకసారి చూపించవయ్యా అని అడుగుతాం. అలాంటి ఒప్పుకోలు ఈ పెద్ద ఆయన కాలం ముందుకు తీసుకొస్తున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. కొన్ని పదాలు వాడాడు చూడండి. నేను పూర్వము మంచోడిని కాదు, పౌలు గారే కాదు నేను అడుగుతున్నాను, మనం పూర్వం మంచోళ్ళమా? మన అయ్యలు మంచోళ్ళా? మన పెద్దోళ్ళు మంచోళ్ళా? దేవుని దృష్టికోణంలో ఎవరైనా మంచోళ్ళా? నేను పూర్వం దోషకుడను. ఎవరిని దూషించాను? నేను ఎవరిని దూషించాను? నీ పిల్లలను దూషించాను. నీ పిల్లల్ని దూషించడమే కాదు, వాళ్ళ మీద దుమ్మెత్తి పోసాను, లేనిపోని మాటలు పెట్టాను, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించాను. నేను ఎంత మూర్ఖంగా వ్యవహరించానంటే, అరే ఎవరో 4-2 కూర్చొని ఆ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే ఎంత దౌర్జన్యంగా వాళ్ళ మీదకి పోయాను. ఆడోళ్ళని కూడా చూడకుండా వాళ్ళని బయటికి లాక్కొచ్చేసాను. వాళ్ళు 1 కాదు 2 కాదు, వాళ్ళు ఎన్నోసార్లు ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు అసలు సంబంధం లేని నాకే సంబంధం, నా సనాతన ధర్మాన్ని అంటే నా ధర్మశాస్త్రాన్ని నేను ఏదో ఉద్ధరిస్తున్నాను అన్నట్టు నేను ఏం చేశానంటే వాళ్ళ మీద తప్పుడు మాటలు పలికాను. తప్పుడు మాటలు పలకడమే కాదు, వాళ్ళని నిందించడానికి, వాళ్ళని బాధించడానికి కొంతమంది నోరు పెద్దతున్న వాళ్ళని రేపాను. నేను వెనకాలండి మొత్తం కథ అంతా నడిపించి, కథ స్క్రీన్పై దర్శకత్వం అంతా నేనే వహిస్తూ రాళ్ళ పాలు చేశాను, దెబ్బల పాలు చేశాను, కొట్టాను. వాళ్ళ సంఘాలు పెట్టుకుంటే ఆ సంఘాలను తరిమేశాను. నేను ఎంతగా దూషించానంటే చివరికి ఆ మాటలు విన్నవారు ఎవరైనా బాధపడి ఆ మాటలకే చచ్చిపోయేంతగా దూషించాను. ప్రభు వాళ్ళని దూషించడమే కాదు, నిన్ను కూడా దూషించాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ రాధా మనోహరు, కరుణాకరు, ఇంకా నా పేరు గుర్తురాదు, లలిత్ కుమారు, ఇంకెవరున్నారు గుర్తురాట్లేదు, ఇంకా ఎవరు ప్రవీణ్ బ్రదర్ ఎవరో ఆ అబ్బాయి, కానీ నన్ను అడిగితే పౌలు గారి ముందు చాలా తక్కువ, అంటే చాలా తక్కువ పౌలు గారికి మొన్న ఆ మధ్య రాధా మనోహర్ గారి యొక్క వ్యాఖ్యానాలు చూసినప్పుడు ఆయన ఎంత ఘోరంగా అంటున్నాడంటే, కుక్కను కొట్టినట్టు కొట్టారు ఆ నజరేతులో లేదా ఆ యోధా దేశంలో. కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్ళి సిలువ మీద శవాన్ని ఏలాడదీస్తే నా సిగ్గులే నా భారతీయులందరూ వెళ్ళి అదిగో ఆ సిలువుకి ఏలాడిన వాడిని పూజిస్తున్నారని ఎంత ఘోరమైన మాట్లాడినాడు. అప్పుడు నాకు అనిపిస్తుంది, నువ్వెంత ప్రేమమయుడు కాకపోతే, నువ్వెంత దయామయుడు కాకపోతే, నువ్వెంత మనుషుల పట్ల జాలి కలిగిన వాడు కాకపోతే, వీడు ఇన్ని మాటలు అంటున్నాడు ఇంకా బతుకుంటున్నాడంటే అసలు నేనేమని వర్ణించాలి? ఏమని వర్ణించగలం? ఇంతకన్నా ఘోరంగా దూషించిన వాళ్ళనే భరించాడు ఆయన. పౌలు దూషించలేదా యేసుక్రీస్తు అని చెప్పండి? సంఘాన్ని దూషించడమే కదా, ఆ పెద్ద మనిషి యేసుప్రభుని దూషించారు. అక్కడ వరకు ఎందుకు, ఆ యువత సమాజం ఏదో వాళ్ళు తాల్ముడ్ అంటే వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో మరియమ్మ క్యారెక్టర్ని ఎంత దిగజార్చి మాట్లాడారు, యేసుప్రభు పుట్టికని ఎంత అవమానించారు, యేసుప్రభు క్యారెక్టర్ని ఏదో అన్నారు, ఇతను వడ్లవాణి కుమార్ వాళ్ళ అబ్బాయి చెప్తా వాళ్ళ రంపం పొట్టు, వాళ్ళ రంపం పని, వాళ్ళ చెక్క ముక్కల పద్దు ఆడు మనకు టీచ్ చేయడం ఏంట్రా? అలా అన్నందుకు నన్ను దేవుడు క్షమించగాక. ఆ వ్యక్తి వచ్చి మనకే బోధించగాకేటి వాడెవడరా సాదా చేదన నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఈయన మంచోడని వెనకేసుకొస్తున్నారు మీరు. ఇలాంటి మాటకి వకాలతో పుచ్చుకున్నాడు లేదా ఈ పెద్ద మనిషి చెప్పండి? వకాలతో పుచ్చుకున్నాడు, దగ్గర కూర్చున్నాడు. వీళ్ళని ఏదన్నా క్రైస్తవుల్ని ఏదన్నా అంటే వాళ్ళని దూషిస్తే అదో రకమైన సైకో లక్షణాలతో ఎంజాయ్ చేశాడు. కొంతమంది ఉంటారు చూసారా, ఎదుటి వాళ్ళు తిట్టుంటే బాగా ఆనందిస్తారు. మరి అదేం సైకో లక్షణాలు నాకు అర్థం. ఆడాడికి గొడవటేస్తుంటారు, ఆడాడికి గొడవటేసి వాళ్ళు ఇద్దరు తిట్టుకుని ఉంటే అనే నువ్వు ఏదోటి అంటారు, అలా వదిలేత్తగడరా ఆడాడు గొడవ ఎడుతుంటాయి. ఇదేం సైకో లక్షణాలు అంటే, ఈ సైకో లక్షణాలు ఉన్నవారు జనాలు కొట్టుకుంటే, జనాలు తిట్టుకుంటే, జనాలు దూషించుకుంటే, జనాలు ఒకరి మీద ఒకరు పగబెట్టుకుంటే వీళ్ళ మధ్యలో ఉండి ఎంజాయ్ చేస్తారు.
ఇలాంటి మీడియేటింగ్ చాలాసార్లు చేశాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? సౌలు గారు. నేను దోషకుడను, ఎవరిని దూషించాను? నిన్ను దూషించాను, నీ పుట్టుకను దూషించాను, నీ గతాన్ని దూషించాను, నీ ప్రవచనాలు ఎద్దేవ చేసి మాట్లాడాను, నీ సంఘాన్ని దూషించాను, ప్రార్థనలు పెట్టుకున్నాను, బయటికి లాగేశాను. ఎంత దోషకుడినో! దూషించి ఆగిపోయానా? హింసించాను. ఎంత హింసించాను చెప్పండి. అమాయకులైన యవ్వన పిల్లలు వచ్చి ప్రభువాని నజరేతు ప్రభువును స్తుతిస్తుంటే, నజరేతు దేవుడేట్రా దేవుడు, మన దేవుడు ఏమేట్రా ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడని నీ పేరు చెప్పి, దేవా నీ పేరు చెప్పి, నీ పేరు ఎత్తినందుకు చాలామందిని రాళ్ళ చేత దగ్గరుండి కొట్టించేశాను. నేను ఎంత మూర్ఖంగా హింసించానంటే, ఒక మనిషిని, బాగా వినండి, ఒక జంతువుని కాదు, ఒక కుక్కను కాదు, ఒక ఎద్దుని కాదు, ఒక గాడిదని కాదు, ఒక మంచి విలువలున్న మనిషి అలా నిలబడితే ఆ మనిషిని రాళ్ళ చేత కొడుతున్నప్పుడు ఆ మనిషికి తగిలిన గాయాల రక్తం ఒకవేళ చిందితే మా డ్రెస్సులు ఎక్కడ పాడైపోతాయేమో అని వాళ్ళ డ్రెస్సులన్నీ ఇప్పించి వాళ్ళ డ్రెస్సులకి నేను కాపలా ఉండి ఇప్పుడు కొట్టండ్రా అన్నాను నేను. ఎవరిని అలా కొట్టించింది? స్టెఫెన్ గారిని. బట్టల కాపలు ఉన్నాడట, నడుతున్నాడు, బట్టల కాపలు ఉన్నాడా, ఆ బట్టల దగ్గర నిలబడి ఆ స్టెఫెన్ గారిని కొడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు చెప్పండి. ఎంజాయ్. ఒకరిని కొడితే ఎంజాయ్, ఒకరిని తిడితే ఎంజాయ్. నేను అడుగుతున్నాను, ఈ నేచర్ నీలో నాలో ఈ 2025 వరకు ఉందేమో. గుర్తుపెట్టుకో, పౌలు గారిని భరించడమే కాదు, దేవుడు నిన్ను భరిస్తున్నాడు, నన్ను భరిస్తున్నాడు. ఎంతగా భరిస్తున్నాడు అంటే దోషకులమైన మనల్ని భరిస్తున్నాడు. మనకు తెలియని దరిద్రపు లక్షణం ఏంటి చెప్పనా? ఎప్పుడైనా ఎవరి కోసం మనం మంచి చెప్పమన్నాడు, ఈ నాలుగుతోనే మంచి చెప్తాం, మళ్ళీ ఈ నాలుగుతోనే అదవన్నారు అంటాం. నేను నరికి పాడాలనుకుంటాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు, నేను అనుకుంటున్నాను నరికి పాడేయాలనుకుంటాడు దేవుడు, కానీ గుర్తుపెట్టుకోండి ఆయన భరిస్తాడు. సర్లే, 23లో అలా ఉన్నాడు చెప్పండి, 24లో ఎలా ఉన్నాడు, 25లో ఎలా ఉన్నాడు, మరొక సంవత్సరం ఇద్దాం వీడికి అనుకుంటాడు. దోషకుడను చెప్పండి, హింసకుడను. ఎవరిని హింసించాను? క్రైస్తవులు హింసించాను. ఎవరిని హింసించాను? ఘోరాతి ఘోరంగా ఎవరిని హింసించాను? ఆడవారిని హింసించాను, మగవారిని హింసించాను, ప్రతి ఒక్కరిని హింసించుకుంటూ తిరిగాను. 13వ వచనం లేదా అంటున్నాడు చూడండి, అవిశ్వాసిని. ఎందుకు ఈ పనులన్నీ చేశాను? ఎందుకు దూషిస్తున్నాను? ఎందుకు హింసిస్తున్నాను? అవిశ్వాసంతో చేశాను ఇవన్నీ. నా కళ్ళు మూసుకుపోయాయి, నా మనోనేత్రాలు మూసుకుపోయాయి. నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు అంటే అసలు విశ్వాసానికి నాకు ఆధారం లేదు. నేను ఎలాంటి వాడిని అంటే, ఇదిగో ప్రతి దానికి విశ్వాసం లేని, భక్తి లేని, బలహీనమైన మాటలు మాట్లాడి, ఈ లౌకికమైన సెటిల్మెంట్ల మాటలే మాట్లాడాను తప్ప ఒక భక్తి కలిగిన మాట ఎప్పుడు మాట్లాడలేదు నేను. పూర్వం దోషకుడను, పూర్వం హింసకుడను, పూర్వం అవిశ్వాసిని. ఈ నన్ను ఆయన లాస్ట్లో అంటాడు 16వ వచనంలో, ప్రధాన పాపిని అన్నాడు. ఏమన్నాడండి? ప్రధాన పాపిని. ఇప్పుడు చెప్పండి, ప్రధాన పాపిని. పాపులందరినీ లిస్టులో పెడితే పౌలు గారు అంటారట, నన్ను A1, A2, A3, A4 అని ఇలా లైన్లో పెడితే నన్ను A10, A11 అని పిలవకండి. అక్యూజ్డ్ వన్ నేనే. నన్ను A1 ముద్దాయిగా పెట్టండి. నడుతున్నాను, ఎవరైనా సరే నడుతున్నాను. ఎవరైనా ఇలా నిలబెట్టి, రే మనం అందరం పాపులం అంటే మనం ఎలా ఒప్పుకుంటాం చెప్పిన? అవును ప్రభువా, పాపులు మేమంటాం. అలా కాకుండా నిన్నో నిలబెట్టి పాపి అన్నాను అనుకోండి, నేను ఏమంటారు మీరు? నన్ను నీలో ఎవరో ఒకటి నిలబెట్టి పాపి అంటే మీరేమంటారు? నువ్వు పెద్ద పుణ్యాతుడు, మరి మాకు చెప్పొచ్చావు. నువ్వు బాగా నడుతున్నాను. మనం ఎవరినైనా బాగా గుర్తుపెట్టుకుని అందరితో కలిపి పాపులు అంటే ఒప్పుకుంటాం. ప్రత్యేకంగా నిలబెట్టి ఏ పాపి అన్నాం అనుకోండి, ఏమంటారు? వచ్చాడు మాకు సక్కలు చెప్పడానికి అంటారా? నేను అడుగుతున్నాను, మన మీద ఎవరైనా నిందతే మనం పాపులమై ఉండి మనం పాపులం అనిపించుకోవడం ఒప్పుకుంటామా? ఇండివిజువల్గా ఒప్పుకుంటామా? సాక్షిగా నిలబడి మాట్లాడతామా? ఫ్లోలో ద్వంద్వంగా మాబ్లో నిలబడి మాట్లాడమంటే, అవును ప్రవ్వా మేమందరం పాపులం ప్రవ్వా, మేము నీచులం ప్రవ్వా, దౌర్భాగ్యం కలిగిన వారం ప్రవ్వా, ధూళి వంటి వారం ప్రవ్వా, పురుగు వంటి వారం ప్రవ్వా అంటాం. అందరిని కాదని అందరూ మంచోళ్ళు ప్రవ్వా నేనే అని అంటావా? కానీ పౌలు గారు అన్నారట, పాపులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెడితే, పాపులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెడితే పౌలు గారు అంటున్నారు, వీళ్ళందరికన్నా వరస్ట్ ఎవరైనా ఉన్నారంటే నేనే. ఎంత వరస్ట్ అంటే ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత పాపిని అంటే, ఈ పాపులందరినీ టీములుగా తయారు చేసి, బాగా ఈయనే పాపి, ఈ పాపులందరినీ టీములుగా తయారు చేసి ఆ టీంకి లీడర్గా ఎవరు ఉండేవారట? ఈయనే.
అదో మోక, ఆ మోకను ఫామ్ చేసేవాడు, ఆ ఫామ్ చేసిన మోకని మళ్ళీ లీడర్గా ఉండి దగ్గరుండి ఎలా చేయండి, అలా చేయండి, అలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా తడమండి, అలా మొదలండి, గవర్నమెంట్ని ఎలా సంప్రదించండి, ఇలా చేయండి, తప్పు కేసులు పెట్టండి, బయటికి లాగండి, కొట్టేయండి, చంపేయండి అని ఈ పాపులందరికీ లీడర్గా పనిచేయడానికి అంటున్నాడు. ఈ పాపులందరిలో లీడరు ప్రధాని ఎవరైనా ఉన్నాడంటే, ప్రధాన పాపిని లీడర్ ఎవరైనా ఉన్నాడంటే నేనే అని చెప్తున్నాడు. చూడండి, అలాంటి ఆయన్ని మాట్లాడుకుంటూ 12వ వచనంలో పూర్వము దోషకుడను హింసకుడను హానికరుని. ఇప్పుడు బాగా నేను త్వరగా ముగిస్తాను. ఆ పిల్లలు ఎవరో ఏడుస్తున్నారు, ఇబ్బందా? కావాలని గిల్లేస్తున్నారా? ఓకే, రైట్. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకి నియమించి. పదం చూడండి ఎంత బాగుందో చూడండి. పూర్వం దోషకుడను పూర్వము హింసకుడను హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వాడికి. ఒకప్పుడు నేను దోషకుడిని, ఒకప్పుడు నేను హింసకుడిని, ఇప్పుడు నేను చెప్పండి నమ్మకమైన పరిచారకుడిని. మీకు ఎలా ఉందో తెలియదు కానీ పరిచయం చేసే వాళ్ళకి అర్థమవుద్దండి. నేను అడుగుతున్నాను, మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ పరిచయం చేసే వాళ్ళకి చాలా బాగా అర్థమవుద్ది. ఆ అర్థమవలసిన మాటలు ఏంటంటే, నన్ను నమ్మకమైన వాడిగా పిలవడం ఏంటి? మీకు మాట చెప్పనా? ఎవడైతే మనల్ని అన్నాడో, ఎవడైతే మనల్ని తిట్టాడో, ఎవడైతే మనల్ని గిచ్చాడో, ఎవడైతే మనల్ని లేనిపోయిన మాట్లాడినాడో ఆడే మళ్ళీ వచ్చి ఇంక నేను అన్నంటే ఆడిని పైకి ఎక్కించి ప్రార్థన చేయిస్తావా? మిమ్మల్ని అడుగుతున్నాను. గతంలో మీకు ఆన్ చేసిన ఇప్పుడు వచ్చి రారా ఇద్దరం కలిసి బిర్యానీ తిందామంటే ఏమంటావు? మనిస్తే మేము చెప్పండి. మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా? గుర్తుపెట్టుకోండి, మనం పుణ్యాత్ములాగా ఎదుటోళ్ళని చెప్పండి పాపాత్ములా తెర మీద జీవిస్తాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఎవరిని దగ్గరికి రానేమో, ఎవరితో మనం మాట్లాడము, ఎవరైనా మనకు హామ్ చేశారని గతంలో మనకు తెలిస్తే అలాంటి వాళ్ళతో మన కమ్యూనికేషన్ మెయింటైన్ చేయము. ఎందుకు ఇవన్నీ మనకు అర్థమవుతాయి చెప్పిన? మనం ఎలాంటి వారు అంటే జాలి లేని వాళ్ళు, దయ లేని వారు, దోషకులు, హానికరమైన మనుషులు. అంటే నీకు ఎవడైనా ఇబ్బందికరంగా ఉంటాడు మళ్ళీ వస్తే జాయిన్ చేసుకోవే. యేసు ప్రభు పౌలు గారు ఏం చూశారంటే, చూడడానికి ఏమీ లేదు పౌలు గారు, ఏమైనా ఉందా? అందుకే పౌలు గారు మురిసిపోతున్నాడు, బాధల్లో ఏడుస్తున్నాడు. నన్ను ఏం చూసి ఏమి క్వాలిఫికేషన్ ఉందని నీ పరిచర్యకి చెప్పండి నమ్మకమైన వానిగా ఎంచితివి. ఏముందని నన్ను బలపరిచితివి, ఏముందని ఇప్పుడు నన్ను ఇలా తయారు చేస్తావు. నీకు ఏమని నేను థ్యాంక్స్ చెప్పను? నీకు ఎప్పటికైనా నేను థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. ఒకవేళ నువ్వు నన్ను అలా వదిలేస్తే, అలా దూషిస్తూ నేను ఏమైపోతున్నావు, హింసిస్తూ ఏమైపోతున్నావు, హానికరంగా ఉండి ఏమైపోతున్నావు. ఇలా తోడికి న్యూ లైఫ్ ఎలా ఇచ్చావు? ఎంతకాలం భరించావు? భార్య సరిగ్గా లేకపోతే భార్యను భరించలేకపోతున్నారు, భర్త సరిగ్గా లేకపోతే భర్తను భరించలేకపోతున్నారు. ఒకప్పుడు భరించే కాపురాలు ఎక్కువ, ఇప్పుడు హరించే కాపురాలు ఎక్కువ. మాట్లాడితే ఆటో ఎక్కువ కోటుకుపోతున్నారు. అక్కడ చూసుకున్నా నువ్వు నేను అంటున్నా. నన్ను భరించలేం, ఒక ప్రియురాలను భరించలేం, ప్రియుని భరించలేం, భార్యను భరించలేం, భర్తను భరించలేం. అరే మనకి ఇబ్బందికరంగా ఉంటే మన స్నేహితులు మనం భరించలేం. ఆడితో అవ్వదండి, సెట్ అవ్వదండి అంటాను. అడుగుతున్నాను, ఇలాంటి మనం ఒక మనిషి నీలాటోడు ఒక మాట అంటే భరించలేకపోతే మన క్రియలతో ఎన్నిసార్లు యేసుప్రభుని ఏం చేసినా కానీ ఏం చేశాడు చెప్పండి? భరించాడు. ఆ పదం మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఆయన భరించాడు. ఎంతగా భరించాడంటే ఆ కిందకి రాస్తున్నాడు చూడండి. తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడినై ఉన్నాను. ఒకప్పుడు నేను నమ్మకం లేనోన్ని, ఇప్పుడు నమ్మకస్తుని. ఒకప్పుడు కృతజ్ఞత లేనోన్ని, ఇప్పుడు కృతజ్ఞత కలిగిన వాడిని. ఈ రెండిటి మధ్య ఏం జరిగిందంటే నన్ను మార్చేశాడు, నన్ను పూర్తిగా మార్చేశాడు. ఒకప్పుడు దోషకుణ్ణి, ఇప్పుడు ఎవరైనా ఆయన దూషిస్తే ఆ మాటలు నేనే మీదేసుకుంటున్నా. ఒకప్పుడు హింసకుణ్ణి, ఇప్పుడు ఆయన పక్షాన్ని నేనే చెప్పండి హింస పొందుతున్నాను. ఒకప్పుడు అవిశ్వాసిని, ఇప్పుడు విశ్వాసుల్లో మొదటి వరుసలో నిలబడే విశ్వాసిని. ఇంతగా నాకు చేంజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు పౌలు గారు, ఇంతగా నేను మారిపోవడానికి కారణం ఏంటంటే పౌలు గారు చెబుతున్నమాట, అసలు ఎలాంటి నువ్వు ఎలా పిలుచుకున్నావు? నరకానికి పాత్రుడిని, అపవిత్రుడిని, బాధకరమైన వ్యక్తిని, స్వభావం మంచిది కానివాడిని, ఏ విధంగా మానసికంగా శారీరకంగా నరకానికి పాత్రుడైన నన్ను నిత్యత్వానికి ఎలా సిద్ధపరిచావు?
నాకు ఈ లవ్ చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు. అసలు నీ పరిచర్యను పాడు చేస్తున్నాను నేను, నీ సేవను పాడు చేస్తున్నాను నేను, నీ సంఘాన్ని చెదరగొట్టినాను నేను. కానీ ఇప్పుడు ఆ పరిచర్యకే నాయకుడిగా నన్ను మార్చేసి. ఇప్పుడు చెప్పండి, నూతన సంవత్సరంలో నూతనత్వం ఎలా వస్తుంది చెప్పనా? ఆయన ప్రేమ నీకు అర్థమైతే వస్తుంది. నూతన సంవత్సరంలో నూతనత్వం ఎలా వస్తుంది? ఆయన అర్థం అవ్వాలి, నిన్ను నన్ను భరిస్తున్నాడని. ఆయన భరిస్తున్నాడని తెలిస్తేనే. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక తెల్ల పేపర్ తీసుకోండి, అది ఒక డైరీ తీసుకోండి, ఎవరికి చూపించకండి, మీ దగ్గర పెట్టుకోండి, రాసుకోండి. ఏ ఇయర్లో ఎన్నెన్ని చేస్తావో నీ ఘనకార్యాలన్నీ రాయి. ఎంతమందిని బాధించావో, ఎంతమందిని దూషించావో, ఎంతమంది మాటల చేత హింసించావో, ఎంతమందికి ఆర్థికంగా ఇబ్బంది పెట్టావో, మానసికంగా ఇబ్బంది పెట్టావో, ఎన్ని విధాలుగా అప్పులు తీసుకుని అప్పులు ఎగ్గొట్టావో, ఎన్నెన్ని బాధ కలిగించావో, దేవుడికి విరుద్ధంగా ఎన్నిసార్లు నువ్వు ఆరాధన ఎగ్గొట్టావో, సహవాసం ఎగ్గొట్టావో, కేవలం భయం లేకుండా ఎన్నిసార్లు ఎదుటోళ్ళకి అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగావో. ఈడికే చెప్తున్నాను అనుకున్నావు తప్ప ఆయనకి చెప్తున్నావని భయం లేని అవిశ్వాస పనులు ఎన్ని చేసావో సార్ చెక్ చేసుకుని అడుగుతున్నాను. ఇన్ని చేసిన మనం నెక్స్ట్ ఇయర్కి మనకి ఏం అర్హత ఉందని మనకి చెప్పండి. కొత్త సంవత్సరం ఇస్తున్నాడు చెప్పండి. ఈ సంవత్సరంలో ఎరగదీసింది ఏమి లేదు, ఆ సంవత్సరంలో ఎరగదీసింది ఏమి లేదు, ఆ సంవత్సరంలో ఎరగదీసింది ఏమి లేదు. ఇప్పుడు 2026 నీకు ఎందుకు ఇస్తాడు? ఒక 10 రూపాయల దగ్గర నిజాయితీ కొంటావా? జస్ట్ ఒక 10 రూపాయల దగ్గర, 100 దగ్గర నిజాయితీ కొంటావా? లేదంటే ఒక మాట దగ్గర నిజాయితీ కొంటావా? ఒక సంపాదనలో నిజాయితీ కొంటావా? ఒకరితో మాట్లాడుతున్నప్పుడు అరే ఈ మాట అంటే వాళ్ళు గాయపడతారని అనకుండా ఎప్పుడైనా నీ గుండెల్లో మాట దాచుకున్నావా? కావాలని అంటావు, బాధపడతారని అంటావు. నేను అడుగుతున్నాను, ఇలాంటి మనుషుల్ని ఆడిని బాధ పెట్టి, ఈయన్ని బాధ పెట్టి, ఆడిని బాధ పెట్టి, ఈయన్ని బాధ పెట్టి, అన్నింటినీ బాధ పెట్టి నేను అడుగుతున్నాను, ఇంత బాధ పెట్టి నీకు బ్రతుకు అవసరం అని దేవుడు అనుకుంటే నేను అడుగుతున్నాను, నీరు అనుకుంటుందా? నేను అడుగుతున్నాను. చాలామంది అంటారు, మా ఆవిడని భరిస్తున్నానండి, మా ఆయన్ని భరిస్తున్నానండి. నేను ఎందుకు భరిస్తున్నామంటే వాళ్ళ ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ ఇది ఎవరికో అప్లై చేయకుండా లేనిపోను గొడవ. ఎందుకు భరిస్తున్నామంటే స్త్రీ స్త్రీగా ఉండాలి చెప్పండి, పురుషుడు పురుషుడిగా ఉండాలి. ఆవిడ పోషించే పాత్ర ఆవిడ పోషించాలి, ఈయన పోషించే పాత్ర ఈయన పోషించాలి. అప్పుడు కాపురం సాగుద్ది. ఎవరో ఒకరు అర్థం చేసుకునే వాళ్ళే ఉండాలి, ముఖ్యంగా భార్య ఒదుగు ఉండాలి. అలా కాకుండా పెద్ద మగరాయిల్లో తిరిగింది అనుకుని అడుగుతున్నాను. ఆ భర్త ఏమంటాడు చెప్పండి, బయటకు వచ్చి చెప్పండి, భరిస్తున్నానండి. దానికి ఇంకేం మాట్లాడాలి, ఏం తెలదండి, చెప్పండి భరిస్తున్నానండి. అది కూర యూట్యూబ్లో చూసి ఉంటుందండి, భరిస్తున్నానండి. కూరకు భరిస్తాడు చెప్పండి, మాటకు భరిస్తాడు. ఏమన్నా అన్నాం అనుకోండి చెప్పండి, వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుందండి, అయినా వాళ్ళ అమ్మను కూడా భరిస్తున్నానండి, భరించడానికి పుట్టాను నేను, వాళ్ళ అమ్మను భరిస్తున్నాను చెప్పండి, దీన్ని భరిస్తున్నాను చెప్పండి, వాళ్ళ చుట్టాలను భరిస్తున్నాను, పుట్టాలను భరిస్తున్నాను, అందరినీ భరిస్తున్నాను. మరి ఒక మనిషిని భరించడానికి అప్పుడప్పుడు మన కళ్ళంట నీళ్ళు, మన హృదయం వికారంగా మారిపోతుంటే నేను అడుగుతున్నాను, వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా దేవుడు మనల్ని చూసి ఆయన నవ్వుకునేలా సింహాసనం కూర్చుని వెరీ గుడ్ మై సన్ అని ఎప్పుడన్నా ఆయన సింహాసనం మీద కూర్చుని మన వైపు చూసి నవ్వుకునేంత పని ఏమన్నా చేసాము మనం? నిజాయితీ ఒప్పుకోండి. ప్రార్థనకు రావడానికి ఒళ్ళు బతకం మనకి. 52 వారాలు మానకుండా, ఒక్క వారం కూడా మానకుండా వచ్చాను వాళ్ళు ధైర్యంగా చేయొద్దండి. మీకు చాక్లెట్ ఇస్తాను. ఎన్నిసార్లు మానేసాం? ఎందుకు మానేసి వారం అంటే రాత్రి నాకు సువార్తలో లేట్ అయిపోయింది, రాత్రి ప్రకటన గ్రంథం వివరించేటప్పుడు లేట్ అయిపోయింది, అందుకే రాలేకపోయినా. అంత ఘనకారం ఏమైనా ఉందా నీకు? ఎందుకు మానేసి అంటాను? డెడీజీగా మానేస్తావు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఎవరో చెప్పారు, గుర్తుందో లేదో, ఎందుకు మానేసావంటే ఆ పాస్టర్ గారు అంట చుట్టాలు వచ్చారని మానేశారంట. అదే చుట్టాలు వచ్చారని మానేశారంట. చుట్టాలతో మానేస్తారంటే మానేస్తారు అంటున్నాడు ఆయన. ఈ ముఖం చుట్టాలతో మానేస్తారు. ఎందుకు ఆలయంలో కలిసి కక్క ముక్క డొక్క వండుకుని ఆదివారం చెప్పండి మత్తులో తోలడానికి. అందుకే ఆయన అంటున్నాడు, ఏముంది కృతజ్ఞత కలిగిన వాడిని అయ్యాను, నమ్మకమైన వాడిని అయ్యాను. ఇంకా అంటున్నాడు, నిత్య నరకానికి పోవాల్సిన నన్ను నిత్య జీవానికి సిద్ధపరచావు. వీడిని మాట్లాడుతూ 15 వచ్చిన ఏదో రాస్తున్నాడు చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చునని, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది. ఎంత బాగుందో చూడమాట. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న వాక్యము పూర్ణ అంగీకారానికి
నమ్మకమైనది. ఏ ప్రభువునైతే దూషించాడో, ఏ ప్రభువునైతే లేనిపోయిన మాట్లాడినాడో, ఏ ప్రభువునైతే సంఘాన్ని హింసిస్తూ ప్రభువుని హింసించాడో, ఏ ప్రభువునైతే కాని మాట్లాడినాడో, ఇప్పుడు అదే ప్రభు నీ మనసు ఏమంటున్నాడు చెప్పండి. ఈయన పాపులను రక్షించడానికి వచ్చిన, చెప్పండి, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది ఏంటంటే ఈయన పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఈయన లేకపోతే ఏమైపోదు అంటూ ఒక మాట అంటున్నాడు. చూడండి కిందికి, ఇట్టి వారిలో నేను ప్రధానుడను, నిత్య జీవ నిమిత్తము తన్ను విశ్వసింపబోవానికి యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతంతో ఆ ప్రధాన పాపునైన నన్ను కనికరపరిచినట్లు నేను కనికరింపబడితిని. ఏ వ్యక్తి అయితే యేసుప్రభు వలన రక్షణ లేదన్నాడో, ఏ వ్యక్తి అయితే యేసుప్రభుని హింసించాడో, ఏ వ్యక్తి అయితే ప్రభుని ద్వేషించాడో, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అన్నాడో, ఇప్పుడు ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈయన తప్ప వేరొక రక్షకుడు ఎవరు లేరు. ధర్మశాస్త్రం వలన రక్షణ లేదు, మోసే మాటల వలన రక్షణ లేదు, ప్రవక్తల యొక్క ప్రవచనాల వలన రక్షణ లేదు. రక్షణ ఏదన్నా ఉంది అంటే నజరేతులో తృణీకరింపబడిన యేసు ప్రభు వల్లనే రక్షణ. ఆయన ద్వారానే రక్షణ తప్ప ఇక ఏ వ్యక్తి ద్వారా రక్షణ లేదు. ఇది నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి చెప్పండి యోగ్యమైనది. ఒకప్పుడు నేను నమ్మలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను నన్ను ఎలా మార్చేశాడంటే, అయినను జీవము నిమిత్తము తను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపునైన నా యందు కనుపరిచినట్లు కనుపరపడుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, ఒకప్పుడు ఎంత చూసుకుని ఆయన నన్ను ఇప్పుడు ఎలా మార్చేసాడు చెప్పి నాకు రాస్తున్నా చూడండి. మాదిరి ఏంటంట నడుతున్న మాదిరి అంట. ఆ మాట ఎలా ఉందో పౌలు గారికి, ఆయనకి అర్థం కావట్లేదు. ప్రభు అన్నాడు పౌలు గారితో, ఇదిగో నువ్వే మాదిరి పౌలు, నువ్వు రోల్ మోడల్గా ఉన్న ఈ సమాజానికి అనగానే పౌలు గారు ఎంత ఏడ్చుంటాడు ఆ మాట చెప్పండి. నేను మోడల్ ఏంటి, నేను మాదిరి ఏంటి, ఏమాత్రం ఎన్నిక లేని, నమ్మకం లేని, మాట వరుస బాలేని, సరి అయిన పదాలు పలకడం రాని నాకు, ఒక వ్యక్తితో ప్రేమగా మాట్లాడడం రాని నాకు నేను రోల్ మోడల్ ఏంటి? ఏంటంటే ఇది మీకు పౌలు గారికి అప్లై అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనందరికి అప్లై అవుతుందో లేదు చెప్పండి. మనకు అప్లై అవుతుంది, ఎందుకంటే పౌలు గారు మనకన్నా మంచోడు. ఈరోజు అడుగుతున్నాను, మనం మోడల్ ఏంటి? మనల్ని చూసి నలుగురు నేర్చుకోవడం ఏంటి? మనల్ని కొంతమంది ఫాలో అవడం ఏంటి? నన్ను కొంతమంది వెంబడించడం ఏంటి? మన దగ్గరకు వచ్చి బ్రదర్ మీలాగా నేను ప్రభు కొరకు జీవిస్తున్నానని మనతో అనడం ఏంటి? మనకేమనిపిస్తుంది చెప్పండి? ప్రభువా వీడికి ఏముందా నేను తెచ్చిస్తున్నా ప్రభు అని నాకే అనిపిస్తుందా చెప్పండి? ఇయర్ ముగిసిపోయేటప్పుడు నీకు అనిపించాలి, నువ్వు రోల్ మోడల్వా, యు ఆర్ ఏ రోల్ మోడల్. ఇప్పుడు నువ్వు మొట్టమొదటి మోడల్గా నువ్వు ఉన్నావా, నువ్వు మోడల్గా పనిచేస్తున్నావంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అసలు మోడల్గా లేని నన్ను రోల్ మోడల్గా చెప్పండి మార్చేసింది ఆయన. ఒకప్పుడు నేను ఉన్నప్పుడు మా ఇంటికి బరువా కదా, మనం బరువు కదా, తినంగా చదవకపోతే ఏమన్నారు చెప్పండి మన తల్లిదండ్రులు? అనసంగా పుట్టే ఎవరు రెక్కల కష్టం అని తినేస్తున్నాం అన్నారు లేదా? ఒకప్పుడు మన పేరెంట్స్ మనం తిట్టారు. ఇంకా గమ్మత్తడి చెప్పిన, మనం బాగుపడతామని బయట వాళ్ళకి నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి మన ఇంట్లో వాళ్ళకే నమ్మకం లేదు. అలాంటి ఘోరమైన రోత కలిగిన మన జీవితం, అసలు ఏమాత్రం ఎన్నిక లేని మన జీవితాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కొంతమంది మనల్ని ఫాలో అయ్యేగా మార్చేశాడంటే ఏమనాలి? నేను మోడల్ ఏంటి ప్రవ్వా? ఇది చదువుతుంటే ప్రవ్వా నాకు అర్థమవుతుంది ప్రవ్వా, మేము మోడల్స్ ఏంటి, మేము ఎలా ఉండడం ఏంటి, మమ్మల్ని మార్చడానికి ఆ పదం వాడుతున్నాడు. దీర్ఘశాంతం వహించడం ఏంటి? ఎంతకాలం నుంచి భరిస్తున్నావు? పుట్టిన దగ్గర నుంచి భరిస్తున్నాను, తల్లి గర్భంలో పిండంగా ఉన్న దగ్గర నుంచి భరిస్తున్నాను. అందుకే నెక్స్ట్ 2వ సాంగ్ 31st నైట్కి మన ప్రోమో ఉంది. పౌలు గారిని ఎలాగైనా సరే సెకండ్ సాంగ్లో పెట్టాలని తమ్ముడు మేము అందరం కూర్చొని, పౌలు గారు ఉండాలన్న ఈ సాంగ్లో మజా ఉంటుంది అని మేము అనుకున్నాం. పౌలు గారిని పెట్టడానికి లైన్స్ కుదరలేదు కాదు, దేవుడు చెప్పండి కుదిరించలేదు. ఎట్లయినా ఆయన పెట్టాలి, ఆయన ఉంటేనే ఈ సాంగ్కి మరింత బరువు ఉంటుంది. ఎవరిని పెడదాం అంటే ఇప్పుడు నేనేదో పాడుకున్నట్టు ఉండకూడదు ఆ పాట, అది పౌలు గారికి అప్లై అవ్వాలి. ఎలా పెడదామంటే ఆ వీడియోలో మీరు చూడండి, ప్రోమో వస్తుంది 31st నైట్కి. నిజంగా నేను చెప్తాను, సెమినార్లో పౌలు గారి జీవిత గాథ మీరు చూస్తే అందరూ ఏడుస్తారు. ఆయన ఇలా తీసుకెళ్ళిపోతారు కదా, 250 మంది దొంగలు ఎంతమంది ఉంటారు,
ఆ దొంగలందరి మధ్య ఆ మహాసముద్రం మీద పౌలు గారిని తీసుకెళ్ళిపోతుంటే ఆ వాడ ఎందుకు వెళ్తున్నారు, ఆయన ఎక్కడ తీసుకెళ్తారంటే, మీకు బాధపడే మాట చెప్పనా, పౌలు గారికి తెలుసు అదే లాస్ట్ జర్నీ అని. ఆ జర్నీ అన్న ఏమన్నా సుఖంగా ముగిసిందంటే ఏం ముగిసలేదు. ఆ ఎలుతున్న వాడ బద్దలాసిపోయింది. ఒక రాత్రి పగలు కనబడకుండా, ఒక రాత్రి పగలు తేడా తెలియకుండా, సూర్యుడు ఉన్నాడా లేడన్నంత కన్ఫ్యూజ్ అయిపోయిన పరిస్థితుల్లో సముద్రంలో తేలాడిపోయి, సరిగ్గా అప్పుడు స్టార్ట్ అవుద్ది మన సాంగ్. గుర్తుపెట్టుకో, మహాసముద్రం అలా వస్తుంది, పౌలు గారిని ఇలా సంఖ్యలతో బిగుస్తారు. ఆ వాడ మీద పౌలు గారు వెళ్తున్నప్పుడు ఇలా విసారంగా కూర్చుంటాడు, ఎందుకంటే తనకు తెలుసు ఇది నా చివరి మజిలీ అని. సరిగ్గా ఆ టైంలో పౌలు గారు సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆయన అంటాడు, దేవానికి విషయం, నా జీవితంలోకి అలలు కడలి అంటే నా జీవితంలోకి సముద్రపు కెరటాలు వచ్చినట్టు నా వెనకాల శ్రమలు వచ్చాయి. ఏం నిలబెట్టాను. ఆసియాలో ఉన్న ఈ పెద్దలందరినీ నేను నిలబెట్టాను, కానీ నిలబెట్టిన నన్ను పడగొట్టడానికి ఒక్కరు కూడా నా పక్షాన చెప్పండి నిలబడలేదు. అయినను నీవు నాకు తోడున్నావు. దీనులను ఆదరించిన దేవా, ఈ దీన్ని కూడా ఆదరిస్తావు. హింసకుడను దోషకుడు అయిన నన్ను నమ్మకమైన పరిచారకుడిగా పిలుచుకున్నావు, మార్చుకున్నావు, మోడల్గా మార్చేసావు. ఈరోజు నన్ను ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావు. ఇలాంటి ప్రయాణంలో వెళ్ళిపోతున్నప్పుడు వాడ బద్దలాసిపోయినా, చెక్కలతో మునిగిపోయినా, దీవులకు కొట్టుకుపోయినా, పావులు నన్ను కాటేసేసిన, ఎన్ని చేసినా నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుంది. అది మన పాట. నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుంది. ఎంతమంది, నేను గతం చదువుతున్నాను, పౌలు గారు అంటున్న మాట్లాడమాట, నేను గతం చదువుతున్నాను. పూర్వం ఎంతమంది దీనిని ఆదరించావు. నాకన్నా ఘోరంగా హింసించారే మోసేని, నాకన్నా ఘోరంగా హింసించారే యెర్మీయాని, నాకన్నా ఘోరంగా హింసించారే భక్తుల్ని. వాళ్ళు చెరసాల్లో వేయబడ్డారే. అలాంటి పరిస్థితుల్లో వారికి తోడున్న దేవా, ఈ దీనుడికి కూడా చెప్పండి తోడుంటా. ఒకప్పుడు నేను అందరినీ కొట్టుకుంటూ తిరిగితే, ఒకప్పుడు నేను అందరినీ తిట్టుకుంటూ తిరిగితే నన్ను అందరూ గౌరవించారు. ఇప్పుడు అందరికీ మంచి చెప్తుంటే చెప్పండి నన్ను అందరూ కొడుతున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు. అయినను నా ధైర్యము నువ్వే ప్రవ్వా. నేను ఒక మాట అంటున్నాను, ప్రవ్వా నీకు విషయం చెప్పనా అని అంటూ 17వ వచనంలో, సకల యుగాలలో నువ్వు నా రాజువి, సకల యుగాలలో నువ్వు నా రాజువి. నువ్వు ఎలాంటి వాడివి? అక్షయుడివి, అదృశ్యుడివి, అద్వితీయుడివి. దేవునికి ఘనత మహిమ కలగజేయడానికి మొదట వరుసలో నిలబడ్డాను. నువ్వెవరివి? మై కింగ్, నువ్వు నా రాజువి. ఈ బానిసని మార్చావు, నీకు ఉపయోగకరమైన సైనికుడిగా మార్చేసుకున్నావు. ఈ మనిషి సముద్రంలో చనిపోయినా నీకోసం చనిపోయినా ఆనందిస్తాను, ఆ చెరసాల్లో చనిపోయినా ఆనందిస్తాను. నీరో చక్రవర్తి నా తల మీద కత్తి పెట్టి నన్ను నరికేసి ఆనందిస్తాను. ఎందుకంటే ఈ లైఫ్ నీది, ఈ లైఫ్ నీది, నువ్వు ఇచ్చిన జీవితం ఇది. నువ్వు లేకపోతే నా లైఫ్లో న్యూ లైఫ్ లేదు, నువ్వు లేకపోతే న్యూ ఇయర్ లేదు, నువ్వు లేకపోతే అసలు నూతనత్వం అనే పదం లేదు. నేనేమని నీకు థ్యాంక్స్ చెప్పని చెప్పు. అందుకే నీకోసం చనిపోవడానికి కూడా చెప్పండి నేను రెడీ. ఎవడు చెప్పండి, నూతన సంవత్సరంలో మన కృతజ్ఞత తెలియచేయాలంటే ఒకసారి చెక్ చేసుకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు దేవునికి బాధకరంగా ఉన్నావు, ఎన్నిసార్లు దేవునికి హింసకరంగా ఉన్నావు, నీ తోటి విశ్వాసులకి ఎన్ని కాని మాటలు అంటూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అదొక గిచ్చి, ఎక్కడ గిచ్చి, అక్కడ గిచ్చి, అక్కడ ఒక పొల్ల, ఎక్కడ ఒక పొల్ల. ఎన్ని కుటుంబాలకు నువ్వు పొల్లలు పెడుతున్నావు, ఎన్ని మాటలు అంటున్నావు. అయినను నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంకా భరిస్తున్నాడంటే ఏమనాలి? దేవుడికి నచ్చని వాటిలో ఒకటి నచ్చటం ఏంటి చెప్పిన, 7 ఉన్నాయంట, అందులో ఒకటి ఉందట గ్యాసిప్స్. గ్యాసిప్స్ అంటే ఏంటి చెప్పండి? ఏమీ లేకపోయినా అక్కడ ఏదో ఉందంటున్నట్టు చెప్తున్నావు. చూసావా, దేవుడు మనల్ని నరికేయడానికి పెద్ద మాటలు అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆ మాట ఈ మాట నీకు పూర్తిగా తలా తోక తెలియకుండా నువ్వు హింసించుకుంటూ తిరుగుతావు. ఆ సహోదరుడి జీవితంలో, ఆ సహోదరి జీవితంలో నువ్వెన్ని పొలలు పెట్టావు, అయినను చెప్పండి నేను భరించాడు. దూషించినా భరించాడు, ఎన్ని చేసినా భరించాడు. దీన్ని ఏమంటారంటే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేని లవ్ ఇది. నాకు న్యూ ఇయర్ అంటే ఎలా న్యూ ఇయర్ ఉంటుందంటే, మళ్ళీ ప్రేమించిన నూతన సంవత్సరం ఇచ్చావా, మళ్ళీ ప్రేమించిన నూతన సంవత్సరం ఇచ్చావా, మళ్ళీ ప్రేమించిన నూతన సంవత్సరం ఇచ్చావా, మళ్ళీ ప్రేమించిన. ఇవ్వడమే కాదు, మమ్మల్ని మాదిరిగా మారుస్తున్నావు, చెక్కుతున్నావా, ప్రతి సంవత్సరం మమ్మల్ని చెక్కుతున్నావా, పనికి రాని మాతో ఇంత ఘనమైన కార్యాలు చేస్తున్నావా. అందుకే మన ధైర్యం ఏంటంటే, పౌలు గారు అంటారు, పరిశుద్ధుడైన పౌలు ఇలా అంటాడు, పాతవ గతించను, సమస్తము నూతనముగా. ఏమిచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని ఇంకేమీ లేదు. నా డబ్బు ఆయనకి ఇచ్చేస్తాను, నా ఘనత ఆయనకి ఇచ్చేస్తాను, నా పేరు ఆయనకి ఇచ్చేస్తాను, నా లైఫ్ ఆయనకి ఇచ్చేస్తాను, నా టైం ఆయనకి ఇచ్చేస్తాను. అందుకే
నేను పూర్తిగా ఆయన వాడను. ఆయన ఎవరు? నా రాజు, నా రక్షకుడు, నా అక్షయుడు, నా అద్వితీయుడు. ఆయనకి ఏమని కృతజ్ఞత, లైఫ్ లాంగ్ నేను థ్యాంక్స్ చెప్పుకున్నా ఆయనకి. నేను ఏం చేయలేదు, ఎందుకంటే నేను ఈ లైఫే అనుకున్నాను, కానీ రాబోతున్న ఆ మహిమా లోకానికి, నిత్యత్వానికి నన్ను వారసుడు చేశాడు. ఆయన బిగ్ ప్లాన్ నాకు అర్థమవుతున్నప్పుడు ఎక్కడి నుంచి సెట్ చేస్తున్నావు నన్ను? ఎంత అనాది ప్రణాళిక నీది. నన్ను మార్చడానికి ఎంత ఓపిక పట్టావా, ఎంత ఓపిక పట్టావా, ఓపికగా చూస్తావా? ఇన్నిసార్లు నేను ఇచ్చినా కానీ నన్ను ఇంకా ఓపికగా చూస్తావా, ఓపికగా చూస్తావా, ఓపికగా చూస్తావా? ఇప్పుడు చెప్పండి, నేను ఎవరు అర్థం చేసుకుంటున్నారు లేదో నాకు తెలియదు, కానీ ముగించేస్తున్నాను. నీ దేవుడు మాత్రం నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నీ దేవుడు మాత్రం నిన్ను భరిస్తున్నాడు. నీ దేవుడు మాత్రం నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ దేవుడు మాత్రం నేను గుర్తుపెట్టుకో, నేను ప్రతిసారి ప్రేమిస్తున్నాడు. నువ్వేంటో నీకు బాగా తెలుసు. నువ్వేంటో చెప్పండి, ఆయనకి బాగా తెలుసు. ఆయన దగ్గర ఒప్పుకోవాల్సిన ఏమన్నా ఒప్పుకోండి. ప్రవ్వా, నాకు నూతన సంవత్సరంలో నూతనత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నూతనత్వం వస్తే చెప్పండి, నా సంవత్సరానికి కూడా నూతనత్వం వచ్చినట్టే. క్యాలెండర్లో నూతన సంవత్సరం వచ్చి నా లైఫ్లో న్యూ లైఫ్ రాకపోతే ఆ నూతన సంవత్సరం ఎలాంటిదో చెప్పడం, ముగ్గేసి గొబ్బం పెట్టి పొమ్మన్నట్టు ఉంటుంది. నాకు నూతన సంవత్సరం ఎప్పుడు అవుద్ది? మానే పాత రోత గతం ఏదైతుందో అది మానే, పాతవి గతించిపోనే చాలు. ఇంక 2025 వరకు కూడా అలాగే ఏడిసాం. ఇంక 2026లో ఇంకా అది వద్దు, మానేద్దాం. నిజం తెలిస్తే నిజం మాట్లాడదాం, అబద్ధం తెలిస్తే అబద్ధం అని చెప్దాం. ఏదన్నా ఇచ్చేది ఉంటే ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చేద్దాం, ఏదన్నా కావాల్సింది ఉంటే ఇది మాదని చెప్దాం, ఏదన్నా న్యాయపరంగా బ్రతుకు. ఎందుకంటే మన దేవుడు ఇంకా మనల్ని భరిస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థమైతే చెప్పు, దేవా ఇక నా వలన సాధ్యమైనంత వరకు, నా వలన నీకు ఏ బాధ కలగకుండా నేను జీవిస్తాను ప్రభువా అని మాట ఇవ్వగలవా? నేను అహం జీవించును, నా స్వనీతి జీవించును, నేను ఏది కనబరచను. ఇంతగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవా, ఇంతగా నా పిల్లలు ఇంకా నా కాళ్ళ ముందు తిరుగుతున్నారు, నా భార్య ఇంకా నా కాళ్ళ ముందు తిరుగుతుంది, నా భర్త ఇంకా నా కాళ్ళ ముందు తిరుగుతున్నాడు, నా అమ్మ నాన్న ఇంకా కాళ్ళ ముందు తిరుగుతున్నారు. ఇంత నీకు వ్యతిరేకంగా నా ఫ్యామిలీ ఇంకా సజీవంగా అలా ఉండి ఇంకో సంవత్సరంలో అడుగు పెడుతుందంటే ప్రభా, ఏమని నీకు కృతజ్ఞత తెలియజేయగలం ప్రభా? మనం భరిస్తున్నా ప్రభా. నా పిల్లలు స్కూల్కి పోయి వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో తెలివితేటలు వచ్చేస్తున్నాడా, లేదా బస్ డ్రైవర్ తీసుకొచ్చేస్తున్నాడా? నా పిల్లలను కాచి కాపాడుతున్నావు. నా భర్త బయటికి పోయి వస్తుంటే ఆయనకి డ్రైవింగ్ బాగా వచ్చారు వస్తున్నాడా? రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు నువ్వు కాపాడుతున్నావు. నా భార్య వంట చేస్తున్నప్పుడు తనకి ఎన్ని ప్రమాదాలు తప్పుతున్నాయో, ఎన్ని ఇబ్బందుల నుంచి బయటకు వస్తుందో ఏమో. మమ్మల్ని అందరినీ నువ్వు ఏం చేస్తున్నావు ప్రభా? భరిస్తున్నావు. మా పిల్లల్ని భరిస్తున్నావు, నా భర్తను భరిస్తున్నావు, నా భార్యను భరిస్తున్నావు, మమ్మల్ని అందరినీ భరిస్తున్నావు. ఏమాత్రం కనీసం నీకు థ్యాంక్స్ చెప్పకపోయినా చెప్పండి. పక్కోడు కరివేపాకు ఎత్తే 70 సార్లు చెప్తాను థ్యాంక్స్, మీరు లేకపోతే 50 సార్లు బాగోపోనండి. జస్ట్ కరివేపాకు, నువ్వు కరివేపాకే 10 సార్లు థ్యాంక్స్ చెప్తే ఇయర్ బై ఇయర్ నువ్వు సంవత్సరాలు దాటేస్తుంటే ఎన్నిసార్లు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి? ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాలి? రోజు దాటిందంటే థ్యాంక్స్ చెప్పాలి, పూట గడిచిందంటే థ్యాంక్స్ చెప్పాలి, రాత్రి పగలైందంటే థ్యాంక్స్ చెప్పాలి, వారం దాటామంటే థ్యాంక్స్ చెప్పాలి. దేవా ఏమని చెప్పను ప్రభా? నా గురించి వివరించుకోవడానికి ఏమీ లేదు. నా ప్రొఫైల్ ఏదైనా మాట్లాడుకుంటూ ఒకటి ఉంది ప్రభా, నేను మంచోడిని కాదు, ఐఎమ్ లయర్, అబద్ధికుణ్ణి, యథార్థత లేనివాడిని. ఇలాంటి వాడిని ఇప్పుడు నమ్మకమైన సాక్షిగా మార్చేస్తావు. ఇప్పుడు చెప్పండి, నూతనత్వంలోకి వెళ్ళే ముందు మీరు అందరూ మోకాళ్ళు వేయండి. ఆ మోకాల మీద అలా ఉండి అడగండి, దేవా ఇంత మెసేజ్ విన్నా కానీ నా తప్పులు నాకు కనిపించట్లేదేమో అని అడగండి. మమ్మల్ని క్షమించి ప్రభు అని అడగండి. మరొక నూతన సంవత్సరం దయాకిరీటం మాకు ఇస్తున్నది మమ్మల్ని క్షమించి ప్రభు అని అడగండి. ఈ మాట నేను ఎత్తకూడదు కానీ ఎత్తుతున్నాను. 31st నైట్ వచ్చేసరికి ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు చెప్పిన? విడిచి వెళ్ళిపోవడం కాదు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు చెప్పిన. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత భయం వేస్తుంది అలాంటి సావులు చూసినప్పుడు. గుడికి వెళ్తూ వచ్చి చచ్చిపోయారట, క్రిస్మస్కి వెళ్తూ వచ్చి చచ్చిపోయారట, న్యూ ఇయర్ విషయం చేస్తూ చేసి చచ్చిపోయారట. ఇన్ని న్యూ ఇయర్స్ దాటే, ఇన్ని గుడులు గోపురాలు తిరిగావు, ఎప్పుడైనా నీ కుటుంబం మీదకి ఆ ప్రమాదం వచ్చిందా? 31స్ట్లో నువ్వు దాటుతున్నాడు ఒక డేంజర్ జోన్, దాటి లోపలికి వెళ్తాను మర్చిపోక, ఎందుకంటే దేవుడు నేను భరిస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం చాలని తీసేస్తే, ఇది నీకు అర్థమైతే ఎంత ఏడవాలో ఆయన దగ్గర ఏడు, దేవా ఇంకో సంవత్సరం ఇస్తున్నాను, ఇంకో టైం లైన్లో నన్ను పంపిస్తున్నాను, ఏడ్చే దేవుడి దగ్గర ఎంత ఏడవాలి. ఎందుకంటే ఆయన దగ్గర మనం చెప్పాల్సిన మాట ఏంటంటే మమ్మల్ని భరిస్తున్నావు ప్రభు. ఎందుకంటే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, కానీ మరలా మేము నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే మా పిల్లలకి మాకు క్యాలెండర్ ఇవ్వడం కాదు, చెప్పండి ఒక టైం ఇచ్చాం. ఆ టైం భరించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయగలిగారు, మోకాళ్ళు వేయండి.